హోమ్ లోన్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక గుడ్ న్యూస్ లాంటి ఒక పాలసీ గురించి చెప్తున్నాను. మన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో హోమ్ లోను అంటే మినిమంగా ఒక 50 లక్షలు తీసుకున్నాం అనుకోండి, మనకు 35 ఏళ్ళు పెడతారు. 35 సంవత్సరాల పాటు లేదా 30 ఏళ్ళు పెడతారు అనుకుందాం. 30 ఏళ్ళ పాటు మనం కంటిన్యూ ఈఎంఐలు కట్టుకుంటూ వెళ్ళిపోతాం. ఈ ఈఎంఐ ముసుగులో పడి చాలా మన ప్రశాంతతని కోల్పోతూ ఉంటాం. కాబట్టి ఈ ఈఎంఐలు మనం 30 ఏళ్ళ పాటు కంటిన్యూ కట్టుకుంటూ పోతే ఎంత అవుతుంది? మనం 50 లక్షలకి 1,65,00,000 కడుతున్నాం. 1,65,00,000 అంటే ఇంట్రెస్ట్ ఎంత పోతుంది? 1,15,00,000 పోతుంది. ఈ 1,15,00,000 అని అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ యొక్క సగటు శాలరీ ఉన్నటువంటి, సంవత్సరానికి ₹1,00,000 ఉన్నటువంటి శాలరీ ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క, ఎంప్లాయీ ఉద్యోగి యొక్క 15 ఏళ్ళ సర్వీస్ అనేటువంటిది పోతుంది. ఈ 15 ఏళ్ళ సర్వీసు మనకు తెలియకుండానే వెళ్ళిపోతుందన్నమాట. మీరు 15 ఏళ్ళ పాటు కష్టపడి సంపాదించినటువంటి అమౌంట్ ఇంట్రెస్ట్ రూపంలో వెళ్ళిపోతుంది. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? హోమ్ లోన్ తీసుకున్నాము, కంటిన్యూ చేస్తున్నాము, ఇప్పుడు ఈఎంఐలు కడుతున్నాము. ఇప్పుడు ఏం చేద్దాము అని అంటే, దాని నుంచి బ్యాకప్ అవ్వడానికి, అంటే మనం ఏదైతే హోమ్ లోన్ తీసుకున్నామో 1,15,00,000 ఏదైతే వెళ్తుందో ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్ నుంచి మనం బయటపడడానికి మన ఎస్బీఐ లైఫ్లో చక్కటి పాలసీ అనేటువంటిది ఉంది, బ్యాకప్ పాలసీ. అక్కడ పోయినటువంటి 1,15,00,000ని కేవలం 10 ఏళ్లలోనే మీ లోను క్లియర్ అవుతుంది, ప్లస్ 2 కోట్ల ఆదాయాన్ని కూడా సంపాదించగలుగుతారు. కేవలం సంవత్సరానికి 6 లక్షల చొప్పున 5 ఏళ్ల పాటు మాత్రమే కట్టండి. 10వ సంవత్సరము 2 కోట్లు తీసుకోండి. ఓకేనా? బాయ్.